భరత్ రానా భీమాయి సారు ఈ రోడ్లన్నీ వేయించింది సారే, స్కూల్ కట్టించింది సారే. చిన్న రోడ్ వేస్తానా బాత్రూమ్లో కానీ కిచెన్లో కానీ అన్ని లైన్ రేషన్ లైన్ చూసారా? దానికి కనెక్ట్ ఇవ్వాలా ఇది వేసింది. ఎందుకంటే మీ బాత్రూమ్ చేయాలి వద్దని ఇది అయిపోయింది కాదు. ఎవరండి ఇద్దరు ఏదవుతున్నారు? ఏమవుతారు? దానికి కావాలి తీసుకున్నారా? నా ఉదయం కూడా ఇది బ్లాక్ అయిపోయింది అన్న. సార్ మనం ఒక్కరోజు కూడా ప్రతిరోజు వచ్చేవాళ్ళు మున్సిపాలిటీ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దోమలే సార్ ఇక్కడ. రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో తిరుగుతున్నాం. అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. సో వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు. మీరు వేసిన రోడ్డే, మీరు కట్టిన కాలాలే. అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం. కాలువ తీయటంలో అట్లీస్ట్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు 550 కోట్లతో నెల్లూరు అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చి 90% పూర్తి చేసి జస్ట్ ఇంట్లో బాత్రూంలో నుంచి, కిచెన్లో నుంచి, టాయిలెట్స్ నుంచి కనెక్షన్ ఇవ్వాలంతే. ఆ కనెక్షన్ ఇస్తే నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ ట్రీట్ చేస్తారు, వదిలేస్తారు. దోమ అంటూ దోమలు లేని నగరం 54 డివిజన్లలో దోమలు లేని నగరం రావాలంటే మనం ఇప్పుడు నిలబడి కింద చూడండి. యాక్చువల్గా ఈ డ్రైనేజ్, ఇదే డ్రైనేజ్, చక్క డ్రైనేజ్. అసలు ఎక్కడికి పోయినా ప్రతి 10 అడుగులు 15 అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఇవ్వబడుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి 550 కోట్లతో లైన్స్ వేస్తే 5 సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కరెక్ట్ ఇచ్చే గతి లేదు ఈ ప్రభుత్వానికి. ఏం ప్రభుత్వం తెలియదు. నెల్లూరులో ఎక్కడికి పోయినా దోమలు. దోమలు ఏమవుతుందండి, వారికున్న డిసీజ్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తాయి. ఒకరి దగ్గర బ్లడ్ తీసుకుంటాయి, మళ్ళీ ఇంకొకరి దగ్గర సక్సెస్ చేసినప్పుడు ఈ జబ్బులు వస్తాయి. జబ్బులు అనేవి తగ్గాలంటే ఖచ్చితంగా దోమలు నిర్మూలించాలి. ఒకటి మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్. అంతేగాని దోమలకు ముందు కొట్టాలు, లేదంటే ఒక కొట్టాలు, ఇవన్నీ టెంపరీ. నేను పర్మనెంట్ సొల్యూషన్ చేశాను. పర్మనెంట్ సొల్యూషన్ ఖర్చు 550 కోట్లు, అంతా ఇంత కాదు. 550 కోట్లు తెచ్చి అండర్ గ్రౌండ్ మొత్తం చేస్తే జస్ట్ కనెక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీధి ఆ వీధి తిరిగా
ప్రతి ఇంటి దగ్గర ఒకటే కంప్లైంట్, దోమలు కాలువలు తీయటంలా. కనీసం కాలువలను తీస్తే వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి, దోమలు పెరగవు అక్కడ. ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుద్దో, ఫ్లో అయ్యేదిగా దోమలు పెరగవు. ఎక్కడైతే కాలువలు తీరో, దోమలు వాటర్ ఫ్లో ఉండదో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి, గుడ్లు పెరిగి పిల్లలై మళ్ళీ దోమలు వస్తాయి. అది జరుగుతుంది ఇప్పుడు. కనీసం ఆ కాలువలన్నా నీట్గా తీస్తే వాటర్ ఫ్లజ్ లేదు అసలు. ఎందుకంటే 550 కోట్లు తెచ్చి 40% అయిపోతే జస్ట్ కనెక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఏమో చేస్తాం అంత డెవలప్. ఒక మున్సిపాలిటీ అంటే ఏంది, వాళ్ళకి చక్కటి డ్రైన్స్ ఉండాలా, చక్కటి రోడ్డు ఉండాలా, చక్కటి డ్రింక్, ఇవి మేజర్. ఫస్ట్ అవి ఉండాలా, రోడ్లు, వాళ్ళకి చక్కటి డ్రైన్స్, వర్షం వస్తే నీళ్లు పోవటానికి చక్కగా ఉండాలా. తర్వాత పార్కులు, తర్వాత వచ్చి స్కూల్స్, ఇవన్నీ కావాలి. ఒక మున్సిపాలిటీ అంటే కొన్ని ప్రత్యేకమైన విధులు ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఈ వరుసలో అయితే దాదాపు 10 మంది అడిగారు, సార్ మాకు సొంత ఇల్లు లేదు, మాకు సొంత ఇల్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.